హలో బావా, చెప్పవే. ఎలా ఉన్నావు? బతికే ఉన్నానమ్మా, ఇంకా చావలేదు నీ పుణ్యం అంటానా. ఎందుకు బావా అలా అంటావు? నీకు రొయ్యల పచ్చడి అంటే ఇష్టమని మా అమ్మ దగ్గర నేర్చుకుని మరి నీకోసం రొయ్యల పచ్చడి పెట్టాను తెలుసా? ఏంటి ఆ పచ్చడి తిని చావలు ఇప్పుడు నేను? ఏమి నువ్వు మామూలుగా వంట చేస్తేనే మన ఇంట్లో కుక్క కూడా వాంతులు చేసుకుంటుంది, అలాంటిది రొయ్యల పచ్చడి పట్టేసావా మా తల్లి? నీకోసం అంత ప్రేమగా చేస్తే అలా అంటావేంటి? నేను ఫీల్ అవుతున్నాను. సర్లే, ఫీల్ అవ్వకలే, సారీ. ఏం చేస్తాను, మీ అన్నయ్య వల్ల ఎలాగో తను చచ్చిపోయాను, ఆ మిగతా తను కూడా పచ్చడి తిని చేస్తాను. నా బతిగా అలా తగలడిపోయింది. ఛీ, సర్లే ఉంటాను. ఆగు బావా, షుగర్ పేషెంట్ లాగా చెప్పేది వినువా మొత్తం. ఏంటి? అదే బావా, నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు నాకు మంచి డ్రెస్సులు తీసుకుని రావా? నీ చేతితో తెచ్చిన డ్రెస్సులు వేసుకోవాలనుంది ఈ పండక్కి. అంత చేసావు నాకు ఫోను. ఇంటికాడ ఉన్నప్పుడు ఏమో ఏరా పోరా అని పిలిచి, ఇప్పుడు ప్రేమగా బాగున్నప్పుడు నాకు డౌట్ వచ్చిందే. ఏం మీ ఫ్యామిలీ మారంటే ఇంకానా? మీ ఫ్యామిలీ మొత్తంలో మా అత్త ఒక్కదేనా మంచిదే? నువ్వు, మీ బాబు, మీ అన్నయ్య అయితే చెప్పక్కర్లా, పరమ నికృష్టుడు. ఇంకా మార మీరు, మనుషులు మనుషులు కరెక్ట్ కాదు మీరు. అయ్య బాబోయ్, నువ్వు పెద్ద కరెక్ట్ మరి. నీకు ఆ సుజాత ఆంటీతో ఉన్న అసలు తెలియదు అనుకుంటున్నావా నాకు? సుజాత ఆంటీ ఎవరు? ఏంటి ఆ పేరుతో మన ఊర్లో ఆంటీ కూడా ఉందా? ఎలా ఉంటదే, బాగుంటుందా? ఎక్స్ట్రా చేయకు బావా, మళ్ళీ చెప్పాను. నాకు మా అన్నయ్య మొత్తం చెప్పాడు. చెప్పి సచ్చాడు నికృష్టుడు ఆడు, ఒకటి తగిలేడు నా ప్రాణానికి రంకు మొగుడు లేక. ఏం చేయాలి ఇప్పుడు నేను?